దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యం ఏమిటి అంటే ఆ తిరస్కరణ, లేకపోతే తిరస్కారం, లేకపోతే నిందించబడుట, అవమానించబడుట, నెట్టివేయబడుట, వెలివేయబడుట, ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే రిజెక్షన్ చేయబడడం అంటే తిరస్కరించబడడం. ఇది యూనివర్సల్గా ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో ఎదురయ్యేటువంటి సమస్య. ఇది నా జీవితంలో లేదు అని అనుకోవడానికి ఎవరు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కడో ఒక చోట వాళ్ళు తిరస్కరించబడతారు, అవమానించబడతారు, లేకపోతే వెలివేయబడతారు, నెట్టివేయబడతారు. నీవు మాతో సమమైన వాడువు కాదు, మాలాంటి యోగ్యత నీకు లేదు అని ఉంటుంటారు. మేము ధనికులు, మీరు పేదవారు అంటారు. మేము అందమైన వారు, మీరు అందహీనులు అంటారు. మేము కులగనులు, మీరు కులహీనులు అంటారు. మా అంత సామర్థ్యం మీ దగ్గర లేదు అంటారు. ఇలాగున ఎక్కడో ఒక చోట ఏదో ఒక తిరస్కారం అనేటువంటిది మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు. మనుషుల మధ్య మనుషులకు మిగిలినటువంటిది ఏంటి అంటే తిరస్కారం. అయితే దేవుడు ఈ తిరస్కారాన్ని ఎట్లా మారుస్తాడు అంటే దీవెనగా మారుస్తాడు. మీకు అర్థమైపోయింది కదా, చాలా బాగుంది. ఓకే, మనం దేవుని స్తుతించేటప్పుడు అనగానే అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. ఓకే, మరి ప్రియులరా, ఇలాంటి తిరస్కారాన్ని దేవుడు ఏం చేస్తాడట? గౌరవప్రదంగా మార్చేస్తాడట. బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది వ్యక్తులు వారి యొక్క తిరస్కారాన్ని మనము చూస్తూ లేకపోతే వింటూ మన జీవితంలో అలాంటిది ఏదైనా మనకి ఎదురవుతుందా? అయితే ఆ తిరస్కారంలో మనం కృంగిపోతున్నామా? ఆ తిరస్కారంలో మనం వేదన చెందుతున్నామా? లేకపోతే తిరస్కారమే నా జీవితం అంతా అని అనుకుంటున్నామా? లేదు, ఎంత మాత్రం కాదు. దేవుడు ప్రతి తిరస్కారాన్ని కూడా చాలా ఘనమైనదిగా మార్చే దేవుడు. అందుకు ఉదాహరణ నేనే. వీడి బ్రతుకైపోయింది, వీడి జీవితం స్పాయిల్ అయిపోయింది, వీడు చనిపోతాడంట. ఏమండి, టీబీ వ్యాధి వచ్చి వాళ్ళ ఇంట్లోనట కంచం వేరు చేశారట, చనిపోతాడట, బ్లడ్ వామిటింగ్ అవుతుందట. ఇలాగున కొంతమంది బాధపడితే కొంతమంది సంతోషించేటువంటి వాళ్ళు. అటువంటి వారి మధ్య దేవుడు తన ఉన్నతమైనటువంటి కృప చేత ఆయన తన మహిమ కొరకు నన్ను సజీవంగా నిలవబెట్టి వాడుకుంటున్నాడు అనడానికి నేనే సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చోట్ల, చాలా గ్రామాల్లో వీళ్ళు ఎంత టోల్డ్రా, వీళ్ళు పాలేరుతనం చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో పశువులు మేపుకునేవారు, మేకలు మేపుకునేవారు, ఊరు గుడిసెల్లో నివసించేటువంటి వారు. ఈ రోజునో వారి పిల్లలు ఉన్నతమైనటువంటి భవంతుల్లో నివసిస్తున్నారు, విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు, సొంత కారుల్లో ప్రయాణం చేస్తున్నారు, చక్కని బట్టలు కట్టుకుంటున్నారు, బంగారు ఆభరణాలు పెట్టుకుంటున్నారు. దేవుడు పూర్వకాలములో, వెనుకటి దినములలో మన మీద ఉన్నటువంటి ప్రతి నిందను, అవమానమును, ఇతరులు తృణీకరించినటువంటి ఆ యొక్క తిరస్కరణను అంతటిని కూడా దేవుడు దీవెనగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో చక్కగా కొన్ని 5 పాయింట్లు ఉన్నాయి, చెప్తాను ఒకటి. ఈ రిజెక్షన్ అనేటువంటిది, రిజెక్షన్ ఈజ్ ఏ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తిరస్కరణ అనేటువంటిది అనుభవనీయంగా ఎరిగినటువంటి వాళ్ళే. రెండవది, గాడ్స్ కంఫర్ట్ అండ్ లవ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రిజెక్షన్. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా ఒకవేళ తిరస్కరించబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే అలాంటి సమయంలోనే అలాంటి వ్యక్తి మీద దేవుని యొక్క ప్రేమ ఆదరణ కనుపరుస్తాడట. మూడవదిగా, ఫైండింగ్ స్ట్రెంగ్త్ అండ్ యాక్సెప్టెన్స్ ఇన్ గాడ్. ఆ దేవుడు మనలను అంగీకరించడం, అంతేకాకుండా ఈ తృణీకరణలోనే మనము శక్తి సామర్థ్యములను పెంపొందించుకోవడానికి లేకపోతే దాన్ని కనుగొనడానికి వీలు పడతా ఉందట. నాలుగవది, రెస్పాండింగ్ టు రిజెక్షన్ విత్ గ్రేస్. చూడండి ప్రియులార, కరుణతో, కృపతో, కనికరముతో ఈ యొక్క తిరస్కరణను కూడా మనము కొన్నిసార్లు అంగీకరించాలి, లేకపోతే దానికి రెస్పాండ్ అవ్వాలి. ఐదవదిగా మనం చూస్తే ప్రియులారా, రిజెక్షన్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్. తిరస్కరణ అనేటువంటిది కొన్నిసార్లు మనకి ఎదగడానికి ఒక మంచి అవకాశంగా ఇవ్వబడినటువంటిదంట. కొన్నిసార్లు ఎవరైనా తిరస్కరించబడితే వాళ్ళలో ఏమొస్తుంది చెప్పండి? పట్టుదల వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది. నీకు అంతేరా, 0 మార్కులేరా, నువ్వు అంతేరా, ఇంకంతకంటే చదవలేవురా, మీ బతుకంతే అని ఉంటుంటే ఆ తిరస్కరణ మనలో ఏం చేస్తుంది అంటే పంతాన్ని, పౌరుషాన్ని తీసుకుని వచ్చి ఆ నిందలు, అవమానాలు మన అభివృద్ధికి కొన్నిసార్లు కారణమవుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం చెప్పేది ఏదో చేతులెత్తి చెప్తే బాగుండు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, తిరస్కరణ కూడా మంచిదే. కొన్నిసార్లు విమర్శించేవారు లేకపోతే, ఏమండి, తిరస్కరించేవారు లేకపోతే, అవమానించేవారు లేకపోతే అదే బాగుందని మనం అనుకుంటాం. లేదు లేదు, ఇది బాగలేదు, దీంట్లోంచి ఎలాగైనా మనము పైకి రావాలి. చూడండి, పాడుతున్నటప్పుడు కొంతమంది ఎవరైనా నవ్వారు అనుకోండి, ఈసారి పాడితే మాత్రం చప్పట్లు కొట్టేలా పాడాలి కానీ ఇంకా ఎవరు నవ్వేటట్టు పాడకూడదని మనలో కొన్నిసార్లు ఏం చేస్తుంది చెప్పండి, పౌరుషం వచ్చేస్తూ ఉంటుంటది. అలాగున తిరస్కరణ అనేటువంటిది కొన్నిసార్లు మన అభివృద్ధికి కూడా ఏమండి అది సహాయపడేటువంటిది ప్రియులరా. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. నీవు చదవాలి, అందరూ కూడా తీసి చదువుదాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఇది ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాట. వారు బబులోను దేశములో 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా అంటున్నారు, మీ దేవుడు ఏమాయను, మీ దేవుడు చేతగాని వాడు, మీ దేవుడు మిమ్మల్ని విడనాడినటువంటి వాడు, మీరు మా బంధకాల్లో ఉండవలసిందే, మీ బానిసత్వంలో ఉండవలసిందే, ఇలా మీరు మగ్గిపోవలసిందే అని వాళ్ళ యొక్క దీనస్థితి గురించి, అంతేకాకుండా వాళ్ళ దేవుణ్ణి కూడా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని మీ అమ్మ నాన్న అంతే, నన్ను అంటే అను కానీ మా అమ్మని నాన్నని మాత్రం అనుకో. వాళ్ళు ఎవరో తెలుసా? నా దృష్టిలో నాకు సూపర్ హీరోస్. నన్ను అంటే అనగానే వాళ్ళని అనుకో. ఇజ్రాయెల్ ప్రజలకి కూడా కొన్ని మార్లు
ఇలాంటి నిందలు అవమానాలు ఎదురైనప్పుడు మీరంతే, మా దేశంలో బానిసలుగా ఉండవలసిందే అని అంటూ ఉన్నటప్పుడు దేవుడు వాళ్ళని అంటున్నాడు ఏమని అంటే, మీరు ద్వేషించబడుతున్నారా, మీరు దూషించబడుతున్నారా, మీరు తిరస్కరించబడుతున్నారా, మీరు భయపడకండి, సిగ్గుపడకండి, అవమానమని తలంచకండి. నేను మీ దేవుడను, మీకు సహాయం చేయవాడను నేనే. నేను మిమ్మల్ని బలపరుతును, దక్షిణ హస్తముతో నేను మిమ్మల్ని ఆదుకుంటాను, మరలా నేను మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థలములో నిలవబెడతాను అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒకవేళ నీ బ్రతుకు, నీ జీవితం అవమానకరంగా ఉందేమో, అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తలగా చేస్తాను గాని తోకగా చేయను, ఇచ్చేవాడిగా చేస్తాను గాని పుచ్చుకునేవాడిగా చేయను, పైవాడిగా చేస్తాను గాని క్రిందవాడిగా చేయను. ఇలా చూస్తే కొంచెం స్తోత్రం చెప్తారు. నేను చెప్పమంటున్నానని మీకు అర్థమైతే స్తోత్రం చెప్తారు. నా వైపు చూడండి. హల్లెలూయా. చాలా మంది నేటి దినాల్లో ప్రియులరా, ఏంటి మా పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, మా అమ్మ ఏంటి, మా నాన్న ఏంటి, మా బ్రతికేంటి, మా యొక్క సమస్యలేంటి, ఎదుటి వాళ్ళు మమ్మల్ని చూసేటువంటి పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక వారందరికీ మీదుగా నీ తలను ఆయన పైకెత్తేవాడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు తృణీకరించబడ్డాయి, ద్వేషించబడ్డాయి, అవమానపరచబడ్డాయి, లెక్క చేయబడలేదు. మీకు క్లుప్తంగా నేను చెప్తాను. యాకోబు తన యొక్క తండ్రి ఇంటి నుండి పారిపోయి పద్దనరాములో ఉన్నటువంటి తన యొక్క మేనమాము లాబాను ఇంట ఉన్నాడు. ప్రియులారా, లాబానికి 2 కూతుర్లు ఉన్నారు. వారిలో ఒక ఆమె లేయా, రెండవ ఆమె పేరు రాహేలు. వెళ్ళడమే చూసి చూడగానే చిన్నదాన్ని చూశాడు, రాహేల్ని. సుందరమైనటువంటిది, అందమైనటువంటిది, చూడగానే ప్రేమించేశాడు. మామ, నీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే మామ అన్నాడు, 7 సంవత్సరాలు కొలువు చేయాలి, ఆ తర్వాత నేను నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి పెళ్లి రోజు ఏర్పాటు చేసి, అది రాత్రిలో చీకట్లో ఏం చేశాడు అంటే, చిన్నదాన్ని ప్రేమిస్తే పెద్దదాన్ని చేశాడు. పొద్దున్న లేచి యాకోబు చూసుకుంటే, ఇదేంటి మామ, నేను చిన్నదాన్ని కదా ప్రేమించాను, 7 సంవత్సరాలు కొలువు చేశాను, నువ్వేంటి పెద్దదాన్ని, ఆ జబ్బు కండ్ల గలదాన్ని నువ్వు నాకు చేసేసావేటి అని అంటే, మరొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, అప్పుడు రాహేల్ని నేను నీకు చేస్తానులే అని అన్నాడు. పిల్లలు, మా ఇంట ఆచారం అది, పెద్దదానికి వివాహం చేయకుండా చిన్నదానికి వివాహం చేయం, కాబట్టి ముందు పెద్దదాన్నే వివాహం చేసాం నీకు అని చెప్పాడు. ఈ పెద్దదాన్ని వివాహం చేసుకున్నాడు కానీ యాకోబుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు, కాపురం చేయడం ఇష్టం లేదు. చిన్నదాన్ని ఇంకో 7 సంవత్సరాలు పెళ్లి చేసుకునేదాకా పెద్దదాన్ని ఎలాగో పెళ్ళాడాడు కాబట్టి భార్య దగ్గరికి వెళ్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, ఉంటున్నాడా అంటే లేనే లేదు. మీ నాన్న ఏదో చీకట్లో సడేమి అని నాకు పెళ్లి చేశాడు కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్లుగా దూరంగా ఉంటూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ప్రియులారా, చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనములో, త్వరగా తీసి చదవాలి. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనములో, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చూడండి ప్రియులారా, కొంతమందికి వివాహాలు అవుతాయి కానీ ఆ వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికి ఇష్టాలు ఉండవు. ఎందుచేతనంటే కొన్నిసార్లు పెద్దలు బలవంతం మీద పెళ్లి చేస్తారు. అంతేకాకుండా చిన్నప్పుడే పేర్లు పెట్టేస్తుంటారు కొంతమంది. ఎలాగంటే ఆ మేనమామ కొడుకుని చేసుకోవాలని, లేకపోతే అక్క కూతురిని చేసుకో, అమ్మ కొంచెం అంత మళ్ళీ పడిపోతే ఇబ్బంది, ఇలా పేర్లు పెడతారు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వీళ్ళ అభిరుచులు గిట్టవు ఒక్కోసారి.
ఏదో పెద్దల మాట కాదనలేక పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా ఎట్లా ఉంటారంటే ఎడబాటుగా ఉంటుంటారు. ఏమండి, ఇద్దరు కలిసిమెలిసి ఉండరు. అయితే అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక చిన్న గర్భఫలాన్ని పడేస్తాడు. ఇవ్వగానే ఇంకా ఆ పిల్లడి కోసమైనా పిల్లల కోసమైనా కాపురం చేద్దాము అన్నట్లుగా ఆ తర్వాత ఇష్టాలు పుట్టుకొస్తాయి ప్రియులారా. దేవుడు కూడా ఆలోచన చేశాడు, లేయా ద్వేషించబడుట చూచి. ఈ రోజున ఎవరు ఏ స్థితిలో ద్వేషించబడుతున్నా ఆ స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ బీదవారని ధనికుల చేత ద్వేషించబడుతున్నారా, అందహీనులని అందమైనటువంటి వారి చేత ద్వేషించబడుతున్నారా, రంగు తక్కువ వారని రంగు ఎక్కువ అయినటువంటి వారితో ద్వేషించబడుతూ ఉన్నారా? ఏమండి, ఈ రోజుల్లో చాలా చోట్ల ద్వేషం 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 అనేటువంటిది పెరిగిపోతా ఉంది. కానీ ద్వేషించబడుతూ ఉన్నటువంటి వారిని దేవుడు చూస్తున్నాడట. హల్లెలూయా. దేవుడు చూచి వారిని కనికరించి ఆ ద్వేషము నుంచి దేవుడు విడుదలను ఇస్తూ ఉన్నాడట ప్రియులారా. కనుక లేయా ద్వేషించబడింది సొంత భర్త చేతే. నువ్వు నాకు వద్దు అంటున్నాడట, నేను నీతో ఉండను అంటున్నాడట, నువ్వు నాకు భార్యవే కానీ నేను నీతో కాపురం చేయను అంటున్నాడట. దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ మధ్య బాంధవ్యాన్ని సమకూర్చడం కోసం లేయా ద్వేషించబడితే ఇంకెవరు మరలా ఆమెను వివాహం చేసుకుంటారు? భర్తే దగ్గరికి వెళ్ళకపోతే ఇంకెట్లా ఆమె గర్భఫలాన్ని కలిగి ఉంటుంది? ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు చూసి ఎలాగున వీళ్ళిద్దరిని ఐక్యపరుద్దామా అని చెప్పి ఏమండి ఆయన వారి యొక్క యవన ప్రాయాన్ని ఆ యవన ప్రాయాన్ని ఒక ఆధారంగా పెట్టి వాళ్ళిద్దరూ కలుసుకునేలా చేసి ఏం చేశాడట చెప్పండి? లేయాకి దేవుడు గర్భఫలం ఇచ్చాడట. హల్లెలూయా. లేయా ద్వేషించబడుట చూచి ఆమె గర్భము తెరిచెను. ఇప్పుడు పిల్లోడు పుట్టగానే యాకోబుకి ఏమొస్తుంది? భార్యతో ఏముందిలే, నాకు ఒక వారసుడిచ్చింది అని చెప్పి ఆ కొడుకు గురించి అయినా కొంచెం ఆ భార్యకు దగ్గరగా ఉంటాడేమో, ప్రేమ కలిగి ఉంటాడేమో, లేకపోతే ప్రేమిస్తాడేమో. నాకు వారసుని ఇచ్చావు, లేకపోతే నా వంశాన్ని నిలబెట్టావు, నా ఇంటి పేరు నిలబెట్టావు, నాకు ఒక తండ్రి అనేటువంటి పేరు తీసుకొచ్చావు అని యాకోబు ఎక్కడైనా ప్రేమిస్తాడేమో అని చెప్పి ఏం చేశాడట? లేయా ద్వేషించబడుట చూసి ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడట. ప్రియులారా, ఈరోజు ఒకవేళ ఎవరికైనా గర్భఫలము అనేటువంటిది లేకపోతే ఏమంటున్నారు చెప్పండి? నేను నిన్ను ఎందుకు చేసుకున్నాను, నువ్వు నాకు పిల్లల్ని కనలేదు, నువ్వు నాకు వారసుని ఇవ్వలేదు అని కూడా ద్వేషించేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఏమండి, ప్రేమ అనేటువంటిది అర్హతలు అనేటువంటిది చూడకుండా ప్రేమించేటువంటిదే నిజమైనటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ లేదు కనుకనే ద్వేషాలు పుట్టుకుని వస్తూ ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మరి జీవితంలో కొంతమందిని మోసగిస్తూ మరొక కొంతమందికి దగ్గర అయిపోతూ కొంతమందిని ద్వేషించేటువంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుడు ద్వేషించేవాడు కాదు. కొన్నిసార్లు అన్నదమ్ముల చేత, అక్క చెల్లెల చేత, తల్లిదండ్రుల చేత, బంధువుల చేత, మన యొక్క కులస్తుల చేత, గ్రామస్తుల చేత ద్వేషించబడుతూ ఉంటుంటాం. దేశ బహిష్కరణ అంటారు, గ్రామ బహిష్కరణ అంటారు, కుల బహిష్కరణ అని అంటూ ఉంటుంటారు. అంటే వాళ్ళని ఇంకా కలుపుకోకూడదు, వాళ్ళని ప్రక్కన పెట్టేయడమే. అయినప్పటికీ కూడా దేవుడు ఎలాంటి వారినైనా ఆయన సమకూర్చుకునేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఈ రోజున ఎవరైనా ఏ విషయంలోనైనా ద్వేషించబడితే గనక దేవుడు ద్వేషించబడుతూ ఉన్నటువంటి వారిని చూచి వారి యొక్క అవమానమును నిందను కూడా ఆయన దూరం చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. అందరూ చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
ప్రార్థన చేసుకోండి. దేవా, నేను ద్వేషించబడుతున్నాను, నా నిందను అవమానమును నీవు ఘనతగా మార్చు అని మనం ప్రార్థన చేసుకోవాలి. లేయా కన్నీరు గార్చిందేమో, ఏడ్చిందేమో. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ యాకోబును దగ్గర చేశాడు. దేవుడు ఆమెకు గర్భఫలాన్ని కూడా ఇచ్చాడు ప్రియులరా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరతీయును. ఈ మాట నాతో అందరూ చెప్పండి. నా తల్లిదండ్రులు. టిఫిన్ తిని వచ్చారా? అటెన్షన్గా ఉన్నారా? చెప్పేది మీకు వినబడిందా? చెప్పండి. అయితే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఏమండి, తల్లిదండ్రులు కూడా విడిచిపెడతారా? తల్లిదండ్రులు కూడా విడిచిపెడతారా? ఈ మధ్య మనం వార్తల్లో వింటున్నాం ప్రియులరా, ఆ భర్త విదేశాల్లో ఉంటే భార్య 2 పిల్లలతో స్వదేశంలో ఉంటూ ఈ లోపల వేరొక పురుషునికి ఆమె దగ్గరయ్యి భర్త వస్తున్నాడని తెలిసి పిల్లలను వదిలిపెట్టేసి ప్రియులరా ఆ ప్రియుడితో వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేయబడ్డారు? కన్న తల్లిదండ్రులు అయినటువంటి వారు కూడా ఈ బిడ్డలు మాకొద్దు అన్నట్టుగా ఆ యొక్క వెలివేత చూపు చూస్తూ ఉన్నారు పిల్లలు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు బిడ్డలను ప్రేమించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఒకవేళ ప్రాణం పోతుందేమో అన్నంతగా వాళ్ళని కొట్టేస్తూ ఉంటుంటారు. పిల్లలు కూడా ద్వేషించబడినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉంటా ఉన్నాయి పిల్లలు. ఇది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాము, శారా, ఆగరు జీవితంలో మనం చూడగలం. అబ్రహాముకి శారా ఇంకా పిల్లలను కననందున 99 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ కూడా పిల్లలను కనలేనటువంటి స్థితి ఏర్పడినందున ఆ అబ్రహాము ఇంటిలో దాసీగా ఉన్నటువంటి ఆగరుతో శారా అన్నది, నాకు ఎలాగ పిల్లలు లేరు, దాసీవైనటువంటి నీకైనా నా యజమాని పిల్లల్ని కంటాడేమో, నా యజమాని దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆ రోజుల్లో ఉండేటువంటి పద్ధతి చొప్పున శారాయే ఆగర్ని అబ్రహాం దగ్గర పంపించింది. అయితే ఈ అబ్రహాము వలన ఆగరు గర్భవతి అయింది. ఇస్మాయేలు అనేటువంటి ఒక కుమారుని కన్నది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏమైంది అంటే శారమ్మ కూడా గర్భవతి అయింది. అంటే దాసి కాకుండా అసలు భార్య గర్భవతి అయింది. అసలు భార్య కన్నా ముందే దాసి గర్భవతి అయిపోయింది. సరే, ఈ యజమానురాలికి కొడుకు పుట్టిన తర్వాత ఏం చేయబడింది అంటే నిర్దాక్షిణ్యంగా ఈ యొక్క ఆగరు ఇంటి నుంచి బయటికి పంపించేయబడింది. ఎందుచేతనంటే వారసుడు పుట్టాడు కాబట్టి, దాసి కుమారుడు ఇక ఇంటికి వారసుడు అవడు కాబట్టి దాన్ని పంపించేయి అని చెప్తే నిర్దాక్షిణ్యంగా ఆగరు పంపించి వేయబడింది. అబ్రహాము కుటుంబం నుంచి, శారా కుటుంబం నుంచి ఏమండి నిర్దాక్షిణ్యంగా ఒంటిగత్తెగా పిల్లోడిని పట్టుకొని అబ్రహాము చేతికి ఒక నీటి తిత్తెను ఇచ్చి పంపించేశాడు. ఆగరు తృణీకరించబడింది, ఆగరు వెలివేయబడింది, ఆగరు నెట్టివేయబడింది. ప్రియులరా చూడండి, ఈ యొక్క భాగమంతా కూడా ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనంలో 14, 17, 18, 20 వచనాలలో ఎలా పోతావో పో అన్నట్లుగా ఏమండి ఒట్టి నీటి తిత్తి ఇచ్చాడంటండి. నీటి తిత్తి అంటే ఒక లెదర్ బ్యాగ్లో పోయబడినటువంటి నీళ్లు. అది ఇచ్చి ఈ పిల్లోడినిచ్చి ఈ తల్లినిచ్చి పంపించేశాడట.
17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఆమెను నెట్టివేసినప్పటికీ కూడా ఆ పిల్లవాడు నీళ్ళు అయిపోయిన తర్వాత దప్పికతో ఏడుస్తా ఉంటుంటే దేవుడు ఆమెను చూచాడట. హల్లెలూయా. ఎవరైనా తృణీకరించబడుతున్నారా? ఎవరైనా నెట్టివేయబడుతున్నారా? ఒకవేళ నీ భక్తే ఏం చేస్తుంటాడు కొన్నిసార్లు చెప్పండి? నీ సావేదో నువ్వు సావు, నీ బతికేదో నువ్వు బతుకు, నీకు నాకు కుదరదు అని వెళ్ళిపోతుంటాడు కదండి. కొన్నిసార్లు భార్య ఏం చేస్తుంటుంది? నీ పిల్లలతో నువ్వేం బాధలు పడతావు నాకు తెలియదయ్యా, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుండు. పాపం వాళ్ళు తల్లి లేని అనాథులు అయిపోతారు, తండ్రి లేనటువంటి అనాథులు అయిపోతూ ఉంటుంటారు. నిశ్చయముగా బాధింపబడుచున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఏమండి, మన బాధను చూసి ఏమండి వివాహాలు జరిపించాడు, మన బాధలు చూసి ఏదో బ్రతుకు తెరువు దేవుడిచ్చాడు. ఇలాగున దేవుడు బాధింపబడుచు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిశ్చయముగా చూచేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయము 18వ వచనంలో, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి చేత పట్టుకునుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పాను. ఏమన్నాడు? వ్యక్తిగతముగా ఒంటరిగా నీవు నీ కొడుకు నెట్టివేయబడ్డారేమో, కానీ నీ బిడ్డకు తండ్రి లేడు, నీ బిడ్డను పట్టుకుని నువ్వు వచ్చేసావు, ఈ అరణ్యంలో నువ్వు ఉంటున్నావు, అయితే ఈ ఒక్కడిని నేనేం చేస్తానంటే గొప్ప జనముగా చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. వారిలో ఒంటరి అయినటువంటి వాడు 10,000లో 10,100 చెప్పండి. ఈ మాట నా వెనకాల చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి, చెప్పండి. వారిలో ఒంటరి అయిన వాడు 10,000లో 10,100. అబ్రహాము కుటుంబంలోంచి ఒక్కడిగా ఆ చిన్న పిల్లవాడు నిర్దాక్షిణ్యంగా పంపించి వేయబడ్డాడు. కానీ ఆ తర్వాత హాగరు ఆ చిన్న పిల్లవాడికి పెళ్లి చేసింది. ఈ రోజున ఇస్లామిక్ కంట్రీస్ 12 దేశాలు, సుసంపన్నమైనటువంటి దేశాలు, ఏ బెర్షెబా అరణ్యంలో నీరు లేక ఆ అల్లాడుతూ ఉన్నాడో ఆ దేశాలన్నిట్లో కూడా నీటి కంటే విలువైన ఏమండి ఆ యొక్క పెట్రోల్, డీజిల్, ఈ బావులన్నిటినీ కూడా దేవుడు ముందులో ఆదిగానే ఇస్మాయిలు కొరకు దాచి ఉంచి, ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ బంగారం ఉంది అంటే ఇస్మాయిలు దేశంలోనే ఉంది. ఈ ఒక్కడు ఇస్మాయిలు 12 మంది అతని సంతానంలోంచి రాజులు వచ్చారంట. హల్లెలూయా. హాగరు ద్వేషించబడుట దేవుడు చూశాడు. ఇస్మాయిలు ద్వేషించబడుట యెహోవా చూచాడు గనుక ఏం చేశాడు చెప్పండి? 21వ అధ్యాయం 20వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. హల్లెలూయా. ఈరోజు పిల్లలు పుట్టిన తర్వాత తండ్రి వదిలేస్తే పరమ తండ్రి ఆ పిల్లలు వదిలేస్తాడా? ఏమండి, కన్నటువంటి తల్లి పిల్లలు వదిలేస్తే తల్లి కంటే ముందుగా ఆయనలో కన్నటువంటి పరమ తండ్రి వదిలేస్తాడా? ఆయన ఏదో రకంగా పోషిస్తాడు. ఏమండి, ఎవరో ఒకరి ద్వారా ఆయన పోషించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తండ్రి వదిలేసిన పిల్లలకి తోడుగా ఉంటాడట. ఆయన ఎవరి పక్షంగా ఉండేవాడు? దేవుడు అనాథుల పక్షంగాను, భర్త వదిలిపెట్టిన విధవరాలి పక్షంగాను ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ బాధ్యత నాది అని దేవుడు వారికి తోడుగా ఉండేటువంటి
వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరు ఎరుగుదురు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా లోకం నన్ను ద్వేషించింది. ప్రభా ఏంటి ఈ ద్వేషం, ప్రభా ఏంటి ఈ నింద, ప్రభా ఏంటి ఈ అవమానం అంటే, నాకు కాకుండా నీకు ఒక్కడికే వచ్చింది అనుకుంటున్నావా? నీకంటే ముందు నాకు వచ్చింది. నేను ఎంత బాధపడ్డానో ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వేమి కూడా బాధపడకంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ద్వేషించబడుట కంటే ముందుగా దేవుడు ద్వేషించబడ్డాడు. ఆ సంగతి ఆయనకు బాగా తెలుసు కనుక 15వ అధ్యాయం 19వ వచనములో మీరు లోక సంబంధులు అయిన ఎడల, చదవండి, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచు ఉన్నది. ఏమంటారు చెప్పండి కొన్ని మార్లు? నువ్వేంట్రా చేతగానోడు, మందు కొట్టే దమ్ములేదు నీకు అంటుంటారు కొన్నిసార్లు. ఎందుకంటే లోకము తన వారిని స్నేహిస్తుంది. భలే ఫ్రెండురా, భలే స్నేహితుడురా అంటది. లోకంలో నుంచి మనం ప్రత్యేకింపబడ్డాం గనుక ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఏంటమ్మా ఒక సరదా అనరు, ఒక సంతోషం అనరు అని అంటా ఉంటుంటది లోకం. మన పట్టున మనం ఏదో పోతా ఉంటుంటే, మన ఇంట్లో మనం ఏదో ఉంటా ఉంటుంటే, ఏంటమ్మా ఇలాగొచ్చి ఆ ఊసు ఈ ఊసు చెప్పదు ఈ అమ్మ, ఆ ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడూను, ఆవిడ పని లేదే ఆవిడ చేసుకుంటే తప్ప ఇలా వచ్చి మన గుమ్మంలో కూర్చోదేటి అని అంటా ఉంటుంటారు. ఇంకేం చేస్తారు? అమ్మో పరిశుద్ధులు వెళ్ళిపోతున్నారు రోయ్, పవిత్రులు వెళ్ళిపోతున్నారు రోయ్, ఏమండి అల్లెలేగాళ్ళు వెళ్ళిపోతున్నారు రోయ్, ఏమండి ఆ కులం తప్పు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు రోయ్ అని లోకం ఏం చేస్తుంది చెప్పండి? ద్వేషిస్తుంది. మనం ఏమైనా తక్కువ వాళ్ళమా చెప్పండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవాది దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. హల్లెలూయా, హల్లెలూయా. మన పరమ తండ్రి చాలా గొప్పవాడు, ఆయన చాలా ఉన్నతుడు ప్రియులరా. అయితే లోకము ఏం చేసిందంట? ద్వేషించిందంట ప్రియులరా. చూడండి, యేసేపు జీవితంలో యేసేపును తన అన్నలందరూ కూడా ద్వేషించారు. ఒరే వీడు ఉంటే మంచిది కాదు, ఈయన ఎలాగైనా చంపేయాలి, నాన్న నుంచి ఎలాగైనా సరే వీడిని దూరం చేసేయాలి అని అనుకున్నారు. ఏమండి ఇలాంటి ద్వేషాలు ఎక్కడైనా మీరు అనుభవించారా ప్రియులరా? సొంత అక్క చెల్లెల చేత ద్వేషించబడ్డం, సొంత అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డం. ఏమండి వాళ్ళ స్థితి ఏమైనా కొంచెం ఎక్కువగా ఉన్నదనుకోండి, మన స్థితి తక్కువగా ఉందనుకోండి, ఏమండి పక్కన నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమంది ద్వేషిస్తూ ఉంటుంటారు. నీకేముంది ఆస్తి, నువ్వు వేసుకునే బట్టలు ఏమాత్రం, నువ్వు సంపాదించింది ఏమాత్రం అని అంటూ ఉంటుంటారు కొంతమంది. వీళ్ళ కొన్నిసార్లు మరి తల్లిదండ్రులు అయినటువంటి వారు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ద్వేషం వచ్చేస్తూ ఉంటుంటది. యేసేపు కూడా తన సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 19, 20 వచనాలు కూడా చదువుదాం. అతడు దగ్గరకు రాకమునుపు, చదవాలి, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి
అతని చంపుటకు దురాలోచన చేసిరి. చూసారా, యోసేపు ఇంకా తన అన్నల దగ్గరికి వెళ్ళక మునిపే వాళ్ళ నాన్న అన్నాడు, అరే మీ అన్నలందరూ కూడా ఆ గొర్రెల్ని మేపడానికి వెళ్ళారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరా అని నాన్న ఈ చిన్నోడిని పంపించాడు. ఈ చిన్నోడు 2 కలలుగా అన్నాడు. అదేంటి అంటే, ప్రియులరా, మరి పనలు యోసేపు పనకి నమస్కారం చేసేట, సూర్య చంద్ర నక్షత్రాలు యోసేపు ముందు సాష్టాంగ పడ్డాయట. ఇది నాన్నతో చెప్పాడు, అలాగుననే తన అన్నలతో కూడా చెప్పాడు. ఎప్పుడైతే ఈ కలలు కన్న కలలు చెప్పిన తర్వాత వాళ్ళందరికీ కూడా యోసేపు మీద ద్వేషం పుట్టుకొచ్చింది. అంటే ఈ చిన్నోడు ముందు మనం అందరం కూడా తలలు వంచుతామా? ఈ చిన్నోడికి మనం అందరం కూడా సాష్టాంగ నమస్కారం చేస్తామా? మనకంటే ఇంత గొప్పవాడు అయిపోతాడా అని వాళ్ళు అతని మీద ద్వేషం పెట్టుకున్నారు. ద్వేషం ఏం చేసిందంటే పగబట్టి చంపాలి అనేటువంటి కుట్రలోనికి తీసుకుని వెళ్ళింది. చూసారా, లోకంలో ఏది ఏలుబడి చేస్తుందో తెలుసా? ఎక్కువగా ద్వేషం. ఎందుకు ఈ ద్వేషం అంటే, సాతానికి దేవుడంటే గిట్టదు. ఏమండి, మా చెడ్డోడికి మంచోడంటే గిట్టదు. అందుచేత ఈ చిన్నోడిని బట్టి ఆ అన్నలకి గిట్టలేదు. ప్రియులారా, ఏం చేయాలనుకున్నారు చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు ఆలోచన చేశారు. చూసారా, ద్వేషం ఎంతటి పగకు ఒడిగట్టుకుందో, ఎంత ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటా ఉందో, ఏకంగా చంపేయాలనే, ఏకంగా ఈ రోజుల్లో ఆస్తుల కొరకు చంపేస్తున్నారు కదా తల్లిదండ్రుల్ని. ఆస్తుల కొరకు అన్నదమ్ములు కూడా కొట్టుకు చేస్తున్నారు కదా. ఈ తమ్ముడిని చంపేస్తే, ఈ అన్నని చంపేస్తే ఈ ఆస్తి అంతా మాదే, లేకపోతే ఈ తల్లిదండ్రులను చంపేస్తే మనం త్వరగా ఈ యొక్క ఆస్తి అంతా కూడా అనుభవించవచ్చు. ఈ యొక్క దుర్బుద్ధిలో, ఈ యొక్క దురాశలో పుట్టుకొచ్చేటువంటిది ఏంటంటే ద్వేషం. ప్రేమ మమకారాలు అనేటువంటివి దూరం అయిపోయి, అన్నదమ్ముల యొక్క ఆప్యాయత అనేటువంటిది దూరం అయిపోయి, మొన్న పాట విన్నాను, ఎందుకు తమ్ముడా నీకు కోపము, మనము ఒకే గర్భములోంచి వచ్చాము, నా తర్వాత నువ్వు తల్లి గర్భంలో 1 సంవత్సరం ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు కోపము అనే ఒక పాట విన్నాను నేను. ప్రియులారా కదండి, కుటుంబాల్లో ఎలా ఉండాలి? ద్వేషం ఉండాలా, ఐక్యత ఉండాలా? చెప్పండి ప్రియులారా. ఐక్యత ఉండాలి. అన్నదమ్ములు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. యోబు కుటుంబంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క విందు జరిగేదట. ఈరోజు పెద్దోడు కింద వాళ్ళందరినీ పిలిస్తే ఆ తర్వాత రెండో వాడు అందరినీ పిలిచేవాడట. అలాగున్న వారు ప్రేమగా ఐక్యతగా ఉన్నారట. ద్వేషం పెంచుకోకూడదు, ద్వేషం అనేటువంటిది పెంచుకోకూడదు. ఏమండి, ఎక్కడ ద్వేషం పుట్టుకొచ్చేస్తుంది అంటే, కొంచెం ఈవిడికి లేనిది ఆవిడేదో కొనుక్కున్నది అనుకోండి, ద్వేషం వచ్చేస్తుంది అంటే, అసూయ వచ్చేస్తుంది అంటే, దుర్బుద్ధి. ప్రియులారా, యోసేపు యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి అన్నలు ఏం చేశారో చెప్పండి, ఎలాగునైనా చంపుదామని దురాలోచన చేశారట. 19వ వచనం చదువుదాం. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఏమన్నారు చెప్పండి? రే తమ్ముడు వస్తున్నాడు రా అని అనవలసినటువంటి వాళ్ళు ఏమన్నారు చెప్పండి? కలలు కనువాడు వస్తున్నాడు, రే అదిగోరా టక్ చేసుకున్నవాడు వస్తున్నాడు, అదిగోరా కారు కొట్టుకున్నవాడు వస్తున్నాడు, అదిగోరా ఉద్యోగం వచ్చినవాడు వస్తున్నాడు. అండ్ కొన్నిసార్లు ఎలాగా హేళనగా మాట్లాడతారు. ఆ స్థానంలో యాక్చువల్గా ఏది వాడాలి? తమ్ముడు వస్తున్నాడు అని అనాలి. కలలు కనువాడు వస్తున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనంలో, వీణ్ణి చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దృష్ట మృగము వీణ్ణి తినివేసానని చెప్పుదుము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకున్నారట. ద్వేషం ఏం చేసింది చెప్పండి? కక్షకు పూనుకుంది, హత్యకు పూనుకుంది. ప్రియులారా, ఎప్పుడైనా ఇలాంటి ద్వేషం మీలో వస్తే
అది సాతాను బుద్ధి, అది నాలో ఉండకూడదు అని అనుకోవాలి. మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని చూసి వారవలేరు. ఏదైనా కొంచెం ఉన్నతంగా నలుగురిలో ప్రశంసించబడితే చూసి వారవలేరు. ఏమండి, లోపల అసూయ పుట్టుకొచ్చేస్తుంది, ద్వేషం పుట్టుకొచ్చేస్తుంది, తిరస్కారం పుట్టుకొచ్చేస్తుంది. ప్రియులరా, అది చాలా దుర్బుద్ధి, అది మంచిది ఏమాత్రం కూడా కానే కాదు. ఏమన్నా చెప్పండి, ఇదిగో వీడిని చంపేద్దాం అని ఉంటుంటే ఏసేపుకు దేవుడు తోడై ఉన్నందు చేత ఏసేపును దేవుడు ప్రతి ప్రమాదం నుంచి కూడా తప్పిస్తూనే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ప్రమాదం నుంచి కూడా తప్పిస్తూనే వచ్చాడు. చూడండి, సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు, ప్రియులరా, అతను సాధు సుందర్ సింగ్ అనబడినటువంటి భక్తుడు కూడా పంజాబ్లో పుట్టినటువంటి వాడు. చాలా ఉన్నతమైనటువంటి సిక్కు కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అయితే ఒకరోజు దేవుడు అతన్ని దర్శించాడు. అతను అన్నాడు, దేవుని సేవ కొరకు నేను జీవిస్తాను అంటే, అయితే జీవిస్తే జీవించు, కానీ మా ఊర్లో కానీ మా కుటుంబంలో కానీ మా ఇంట్లో కానీ ఉండడానికి వీలు లేదని ఆయన్ని కూడా తిరస్కరించి ఆ కుటుంబ బహిష్కరణ చేశారు, గ్రామ బహిష్కరణ చేశారు. ఆ బహిష్కరణ అనేటువంటిది అతన్ని అనేక దేశాలు దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ వాడుకోవడానికి ఉపయోగపడింది. ప్రియులరా, హల్లెలూయా. ఇందాక నా ప్రారంభ మాటలో చెప్పానే, తిరస్కారం అనేటువంటిది, బహిష్కరణ అనేటువంటిది కొన్నిసార్లు మనకు మంచిదే. అది మనలో పట్టుదలను పెంచుతుంది, ప్రార్థన ఆత్మను ఇస్తుంది. ప్రియులరా, ఎందుకు నా బ్రతికిలమైపోయింది? ఎబ్బేజు ప్రార్థన చేశాడట, ప్రభువా నా స్థితి ఏంటయ్యా, నేను కనినప్పుడే వేదన పుత్రుడని నా తల్లి నాకు పేరు పెట్టింది, నా సహోదరులందరికంటే నన్ను ఘనంగా ఎంచు ప్రభువా అని ప్రార్థన చేస్తే తన సహోదరులందరికంటే అతడు ఘనత పొందినటువంటి వాడిగా చేశాడట. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో ఎలాగుంటుందో తెలుసా అండి, పెద్దోళ్ళు ముందు సర్దేసుకుంటారండి. పెద్దోళ్ళు ఏం చేస్తారు, ముందు సర్దేసుకుంటారు. చదివే చదువా, ఉద్యోగమా. ఈ కడసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక అమ్మకి నాన్నకి తోడుగా ఉండి ఏదో వ్యవసాయం పని చేస్తూ ఉంటుంటారు. పోనీ ఏదైనా ఉద్యోగస్తులై చిన్నవాళ్ళని చూస్తారంటే చూడు. అంత మాత్రం దేవుడు వదిలేస్తాడా? అంత మాత్రం దేవుడు వదిలేస్తాడా? వదిలేడు. దేవుడు వారిని కూడా దేవుడు దీవిస్తాడు. పిల్లల సాధు సుందర్ సింగ్ అనబడినటువంటి భక్తుడు ఆయన అనేక చోట్ల వాడబడ్డాడు. పిల్లల ఏసేపు అన్నల చేత తిరస్కరించబడినప్పటికీ కూడా దేవుడు అతనిని ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా. చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. తృణీకరించబడిన వాడిని దేవుడు ప్రథమమైన స్థానంలో నిలవబెట్టాడంటే మీరు ఊహించగలరా? కొన్నిసార్లు ప్రభుని నమ్ముకున్నందుకు, శాంతి గారు ప్రభుని నమ్ముకున్నారని వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా, మాట్లాడడం మానేస్తారండి. ఇప్పుడుకొచ్చి అస్సలు తల్లి అనే పిలిపే లేదు. ప్రియుల ఏమండి, ఈ భూలోకంలో ఏమండి కొంచెం ఫ్రీగా వదిలే, నువ్వు మరీ అలా కాలటం లాగితే ఏడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆడుకుంటూనే కంట్రోల్ చేయాలి, మరి వాళ్ళని కండిషన్లో పెట్టేస్తే ఏడుస్తారు. చూసారా ప్రియులరా? కానీ దేవుడు వదిలేస్తాడా? దేవుడు వదిలేడు. ఈ లోకంలో నా నిమిత్తము తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవడైనా పోగొట్టుకుంటే పరలోకములో వేల మందిని దేవుడు ఇస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రభుని నమ్ముకున్నందుకు కొంతమంది తిరస్కరించబడ్డారు, కానీ నిజంగా ప్రభు అటువంటి వారిని మెచ్చుకుంటాడండి. వాళ్ళైనా వదిలేయచ్చు, కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని అంటాడు. ప్రియుల అందుచేతనే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో 8వ అధ్యాయం 37వ వచనంలో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, చదవండి, మరణమైనను
జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపదు. అందరూ వదిలేసినా దేవుడు వదిలేయడు. అందరూ ప్రేమించడం మానేసినా దేవుడు ప్రేమించడం మానడు. ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపదు. అందుచేత నన్ను ప్రేమించేవారు ఎవరు లేరే, నన్ను అందరూ ద్వేషించేసారే అని కృంగిపోవద్దు. వారికంటే ఉన్నతమైనటువంటి దేవుడు మనలను ప్రేమించేవాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. చెప్పండి, లేయా ద్వేషించబడుట దేవుడు చూచాడు. ఏసేపు ద్వేషించబడుట దేవుడు చూచాడు. ఇంకెవరి గురించి చెప్పుకున్నాం చెప్పండి? హాగరు ద్వేషించబడుట దేవుడు చూచాడు. ప్రియులారా, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి యేసయ్యను కూడా ఈ లోకం ఏం చేసిందో తెలుసా? ద్వేషించింది. ప్రియులారా, ఈ లోకం యేసయ్యను ద్వేషించింది. ఆఖరికి ఏం చేసిందంటే ప్రేమించేవాడిని చంపింది, ప్రేమించేవాడిని సిలువ వేసింది, ప్రేమించేవాడి యొక్క అంతం చూడాలని లోకం పంతం పట్టింది. ప్రియులారా, అయితే దేవుడు యేసుక్రీస్తును ప్రేమించి ఏం చేశాడో తెలుసా? మృతులలో నుంచి ఆయనను పైకి లేపి ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా చదివేస్తాను ఈ 2 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం కూడా చదువుతాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు మీరు. హల్లెలూయా. ఇంకా మనకేముందండి వ్యతిరేకత? ప్రియులారా, దేవుని నమ్ముకున్నందుకు ఏం చేస్తారో తెలుసా? కొన్ని దేశాల్లో, కొన్ని గ్రామాల్లో మరి ప్రియులారా రాళ్లతో కొట్టి చంపేస్తారు, కర్రలతో కొట్టి చంపేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ మనుషులు మమ్మల్ని ద్వేషించినా మేము దేవుణ్ణి ద్వేషించకూడదు, దేవుని కొరకు మేము చచ్చిపోతాము కానీ ఈ మనుషుల యొక్క బాధలకు మేము గురికాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ దేవుణ్ణి వారు కలిగి ఉన్నారు. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, మనుషుల చేత విసర్జించబడిన దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారమై మనం ఉంటూ ఉన్నాం. అందుచేతనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారము మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇలాంటి నిందలు, అవమానాలు మీరు భరించుకుంటూ వెళ్ళిపోతున్నారా? లేయా తల ఎత్తుకునేటట్లుగా నేను చేసినట్లు, హాగరును నేను ఆ ఇస్మాయిల్కి నేను తోడై ఉన్నట్లు, యేసేపును ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టినట్లు, యేసుక్రీస్తును నిందలు అవమానముల మధ్య అతడు ద్వేషించబడి చంపబడినప్పటికీ కూడా మృతులలో నుంచి నేను అతను లేపినట్లుగా మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా నేను కూడా మీ ద్వేషమును, అవమానమును, నిందను నేను గొప్ప ఘనతకు కారణంగా చేస్తాను అని దేవుడు అంటున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియులారా, మీరు ఏ విషయంలో ద్వేషించబడుతున్నారు? ఏ విషయంలో మీకు నింద వస్తుందో, అవమానం వస్తుందో? చాలా మార్లు మనకు ఎదురయ్యే కష్టాల మధ్య నీ దేవుడు ఏమయ్యాను అని అంటారు వాళ్ళు. అయినా నా దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియులారా, లేయా ద్వేషంగా ఉండిపోలేదు, హాగరు ద్వేషంగా ఉండిపోలేదు.
ఏసేపు ద్వేషంగా ఉండిపోలేదు, యేసుక్రీస్తు యొక్క ద్వేషంగా ఉండిపోలేదు. వాళ్ళందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప ఘనతను తెచ్చిపెట్టాడు, గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టాడు. ఈరోజు నిన్ను చాలా మంది అంటారు, ఓ బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతున్నాడు రా, పాస్ అయిపోదామని కావాలు. ఏమండి, ఓ బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతున్నారు రా, వీళ్ళు పెద్ద సింగర్లు మరి ఏమంటారు చెప్పండి, ఏమండి వీళ్ళు పెద్ద భక్తులు మరి అని అంటూ ఉంటుంటారు. అయితే మన నిందల్ని, అవమానాలని మనం ఎక్కడ ఏమండి ప్రశంసగా ఎదుర్కొంటామని చూసినట్లయితే, దేవుడు ఇలాంటి నిందల మధ్య, అవమానముల మధ్య నన్ను విడిచిపెట్టకుండా నన్ను వెంబడించావు గనుక ఇదిగో జీవ కిరీటం అని దేవుడు తన తలల మీద, మన తలల మీద ఎన్నటికీ వాడబారనటువంటి జీవ కిరీటాన్ని పెట్టి, ఒరే మనం నిందించిన ఏళ్ళు, మన అవమానపరిచిన వాళ్ళైనా ఏళ్ళు, అల్లెలిగాలని అన్నాం ఏళ్ళేనా అని చెప్పి లోకం చూసి ఆశ్చర్యపోతుందట. హల్లెలూయా. అరే వీళ్ళు బతికింతే అనుకున్నాం, ఏంటి దేవుడు ఇంత గొప్పగా వీళ్ళని ఆశీర్వదిస్తాడు అని అనుకుంటారట. చెప్పండి, కొన్ని అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తాం కదా, మరక మంచిదే, ఎందుకు చెప్పండి, వెనకట్లే ఉంది చెప్పండి రా, అలాంటివి చూడట్లేదా? మరక మంచిదే ఎందుకంటే చెప్పాలి, వెనకట్ల 10 రూపీస్ సర్ఫ్ ఎక్సెల్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. మరక అయిపోయినా ఏముంది వెనకట్లే చెప్పరా, రే పొరగోకు ఇట్లా వెనకట్ల ఏముంది చెప్పండి, సర్ఫ్ ఎక్సెల్ ఉంది కాబట్టి. నిందలు అవమానాలు మంచియే, హల్లెలూయా హల్లెలూయా. అది లేకపోతే మన భక్తికి విలువ లేదు, అది లేకపోతే మనం పౌరుషంగా ఉండలేం, అది లేకపోతే మనం పంతంగా ఉండలేం, అది లేకపోతే మనం ప్రార్థన చేయలేం. సాపిగా సాగిపోయే భక్తి కాదు, శ్రమల మధ్య సాగిపోయే భక్తి దేవుడు మెచ్చదగినటువంటిదిగా ఉంటది ప్రియులరా. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియులరా, ప్రతి ద్వేషమును కూడా ఆయన కొట్టివేసి ఆయన గొప్ప ఘనతకు కారణంగా దేవుడు దాన్ని చేస్తాడట ప్రియులరా. కాబట్టి జీవితంలో తృణీకరణ అనేటువంటిది ఎలాంటి పరిస్థితులు ఏ విధంగానైనా వస్తుంది. అయితే దేవుడు తృణీకరించేవాడు కాదు, తృణీకరింపబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.